రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లో శ్రీరాముని శోభయాత్ర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక శోభయాత్ర సందర్భంగా హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో శోభయాత్ర ప్రారంభం కానుంది. ఈ శోభయాత్ర సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనుంది. బోయిగూడ కమాన్, మంగళహాట్, జాలి హనుమాన్, ధూళిపేట, పురాణాపూల్, జుమేరాత్ బజార్, అలాగే చుడీ బజార్, బేగం బజార్, ఛత్రి, అలాగే బర్థన్ బజార్, సిద్ధం బజార్, మసీదు, శంకర్ షేక్ కోటల్, అలాగే గోడిగూడ కమాన్, గురుద్వారా, పుల్లిబౌలి చౌరస్తా, కోటి ఆంధ్ర బ్యాంకు మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకోనుంది. సీసీ కెమెరా పోలీసు నిఘా నీడలో సుమారుగా 6.5 కిలోమీటర్ల మేర ఈ ఆధ్యాత్మిక యాత్ర కొనసాగనుంది. శోభయాత్రకు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసి నిత్యం పర్యవేక్షించనున్నారు. ఇక శ్రీరామనవమి వేడుకలో భాగంగా సాయంత్రం 6 గంటలకు బేగం బజార్ ఛత్రి వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రసంగించనున్నారు. శ్రీరాముని శోభయాత్ర రూట్ మ్యాప్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు, పలు మళ్లింపులు అమలు కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మల్లేపల్లి చౌరస్తా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోయగూడ కమాన్, గౌలుపుర చౌరస్తా, అలాగే ఘోడీకి ఖబర్ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పురాణపూల్, ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జి, లేబర్ అడ్డా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు, అలాస్కా టీ జంక్షన్, అలాగే ఎస్ఏ బజార్ యూటర్న్, ఎంజే మార్కెట్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, అఫ్జల్గంజ్ జంక్షన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇంకా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రంగమహల్ టీ జంక్షన్, అలాగే పుత్రి బౌలి చౌరస్తా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు, ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్స్, డిఎం అండ్ హెచ్ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ఘాట్ చౌరస్తా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు, కాచిగూడ ఎనాక్స్, జీపీఓ అబిట్స్ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు, బొగ్గులకుంట చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మరి కాసేపట్లో శ్రీరామ శోభయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నది. సీతారాంబాగ్ దేవాలయం వద్ద యాత్రకు సంబంధించిన తుది ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. కొద్దిసేపట్లో యాత్ర జరిగే ప్రాంతానికి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా చేరుకున్నారు. ఆయన వచ్చిన వెంట మరోసారి శ్రీరామునికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి యాత్రను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ యాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో పోలీసు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఈసారి భిన్నంగా పోలీసులు కొంత బందోబస్తును పటిష్టం చేశారు. అంటే రాజాసింగ్ను ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేశాయి అన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. రాజాసింగ్ ప్రయాణించే వాహనం చుట్టూత పోలీసులు వలయంగా ఏర్పాడని చెప్పేసి నిర్ణయించారు. అంటే ముందుగా లక్షలాది మంది యువకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఉగ్రవాదులు చొరబడి రాజాసింగ్ ను టార్గెట్ గా దాడులకు పాల్పడే అవకాశం ఉందని కొంత పుకార్లు వస్తా ఉన్నాయి. ఎందుకైనా మంచిన ఉద్దేశంతో పోలీసులు భారీ చర్యలు తీసుకున్నారు. సీతారాంబాగ్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర దాదాపుగా 6.5 కిలోమీటర్లు సాగి సుల్తాన్ బజార్ హనుమాన్ టేకిడిలోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగినుంది. అక్కడ రాజాసింగ్ తో పాటు పలువురు విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ దళ్ నేతలు కూడా ప్రసంగించే అవకాశం ఉంది. అంతకన్నా ముందు రాజాసింగ్ బేగంబార్ ఛత్రి ప్రాంతంలో కూడా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. అంటే హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వారికి ఏ రకంగా వారు ముందుకెళ్లాలి, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎలా కృషి చేయాలి అనే విషయంలో కొంత మార్గదర్శనం చేస్తారు రాజాసింగ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూస్తుంటే ఈ యాత్రను ఏటా నిర్వహించే ఈ యాత్ర రోజు రోజుకు యువకులు పెరుగుతా ఉన్నారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని యువత కూడా ఈ ర్యాలీలో భాగస్తులు అవుతున్నారు. దీంతో యాత్ర 6.5 కిలోమీటర్ల పాటు వాహనాల రద్దీ, యువకులకే ఉత్సాహము, జై శ్రీరామ్ నినాదాలు దద్దరిల్లే అవకాశం ఉన్నందున ఆ మార్గంలో వెళ్లే ట్రాఫిక్ ను దారి మళ్లించారు. కొన్ని చోట్ల పోలీసులు బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో
వాహనాలు ఏ రకంగానూ ముందుకు సాగకుండా ఉండేందుకు ఏర్పాటు చేశారు. ఈ అంటే యాత్ర జరిగే మార్గాల్లో వెళ్ళేటువంటి వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను గడిచిన 3 రోజులుగా పోలీసులు సూచిస్తా ఉన్నారు. ప్రచార ప్రసార మాధ్యమాల్లో కూడా యాత్ర ఈ రూట్లలో వెళ్తుంది, ఈ సమయంలో ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, అంటే ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలలో గమ్యస్థానాలకు వెళ్ళండి, తమ పనుల కోసం వెళ్ళండి అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ యాత్ర సాయంత్రము 7-8 గంటల లోపు వరకు కూడా సాగే అవకాశం ఉంది. 10 గంటలకు హనుమాన్ టేకిడి వద్ద యాత్ర బహిరంగ సభ అనంతరం ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే ఉదయం నుంచి మొదలయ్యే యాత్రను సాయంత్రం ఎవరిళ్లకు వారు వెళ్ళేంత వరకు కూడా పోలీసులు ఆయా ప్రాంతాల్లో పికెట్లలో ఉన్నటువంటి పోలీసులు అక్కడే ఉండాలి. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు పక్కా జరగకూడదు. అంటే యాత్రకు వచ్చే వాళ్ళు తిరిగి వారి వారి గమ్యస్థానం సురక్షితంగా వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పోలీసులు పూర్తి చేశారు. రాజశేఖర్, వెళ్ళాలి. హలో, చూసుకుంటే హైదరాబాద్కి ఎంతో తలమానికంగా నిర్వహిస్తున్నటువంటి శోభాయాత్రలో ఏదైతే ప్రత్యేక కార్యక్రమాలు ఏడాది నిర్వహించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఎలాంటి కార్యక్రమాలతో శోభాయాత్ర వెళ్ళబోతుంది? అంటే ప్రత్యేక అందులో విన్యాసాలు కానీ లేకపోతే డప్పు చప్పులతో సాధారణంగా ఉంటుంది, కానీ అలాంటి ప్రత్యేకతలు ఏమైనా ఈసారి సంతరించుకున్నాయి స్పెషల్గా? అంటే ఈసారి ఏంటంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసే విధంగానే ఏర్పాటు చేయాలని. గడిచిన 3-4 సంవత్సరాలు కూడా డీజేలు ఇవన్నీ పెట్టినా కానీ రాముని భజనలు, హనుమాన్ కీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణాలు, వీటికి సంబంధించిన ఏర్పాట్లు, అమ్మవారి స్తోత్రాలు, వీటికి సంబంధించి మాత్రమే ఆ ప్రదర్శనలో ప్రదర్శించాలి. ఎట్టి పరిస్థితిలో వెకిలి చేష్టలు, వెకిలి పాటలు, సినిమా పాటలు, డిస్కో డ్యాన్స్లు వీటికి ఇట్లా ఏ పరిస్థితుల్లోనూ ఆస్కారం ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే నిర్వాహకులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. గడిచిన 3-4 సంవత్సరాలు చేస్తున్నట్టు గడిచిన సంవత్సరం జరిగినటువంటి యాత్రలో ఎక్కడా ఇలాంటి అపశృతి జరగలేదు. ఎక్కడా ఇలాంటి అంటే దాని బట్టి అశ్లీలమైనటువంటి పాటలు కానీ వీటికి సంబంధించి పెట్టలేదు. అంటే డీజేలు ఉన్నప్పటికీ, డీజే వాహనాలు ఉన్నప్పటికీ దాంట్లోనూ భజనలు, కీర్తనలు, చాలీసా, హనుమాన్ చాలీసా పారాయణాలు వీటికి సంబంధించి మాత్రమే సాగాయి. అదేవిధంగా శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మవారు, ఆంజనేయ స్వామి, వీటితో పాటు శివాజీ ఇట్లాంటి అంటే ఈ మీద వేషధారంతో ఉన్నటువంటి చిన్నారులను కూడా ఆ వాహనాల మీద అధిష్టింపజేసే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించి ఏర్పాటు చేశారు. ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఏ వాహనం ఎలా ఉండాలి అనే విషయంలో దాదాపుగా 20-25 వాహనాలు ఉన్నటువంటి ప్రత్యేక వాహన శ్రేణి ఒకటి ఉంటుంది. దాంట్లోనే ఈ అన్ని అమ్మవారి సంబంధించిన విగ్రహాలు కానీ, అమ్మవారికి సంబంధించిన వేషధారణ వేసిన వాళ్ళు కానీ, అంటే దేవీ దేవతల వేషధారణ వేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఆయా వాహనాల్లో ఉంటారు. అందులోనే రాజాసింగ్ ప్రముఖులు ఉంటూ కూడా ఉంటారు. మిగతా వాళ్ళంతా ముందు కొంతమంది యువకులు, వెనుకాల యువకులు, ఆ రకంగా యాత్ర సాగుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అవర్ డిస్కషన్ మూర్తి.